గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తిరుపతి జిల్లాలో 13 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఇక తిరుపతి జిల్లా నుంచి 5801 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాలకు ప్రతి ఒక్కరూ కూడా సకాలంలో చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. పరీక్షా కేంద్రాల దగ్గర నుండి రవివర్మ. ఎస్ చందు, రాయలసీమ జిల్లాలకే తిరుపతి సెంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు 13 కేంద్రాల్లో ఇక్కడ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. మరో కాసేపట్లో అంటే 10 గంటల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఈ 13 సెంటర్లలో పటిష్టమైన బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో దాదాపు 5801 మంది విద్యార్థులు తిరుపతి కేంద్రంలో ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ముందస్తు చర్యలు అయితే పోలీసులు అటు ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఇన్ టైంకి పరీక్షా కేంద్రాలకు రావాలి. వచ్చిన వారికి అన్ని విధాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ వాటిని కానీ తీసుకొని పోకూడదని చెప్పి ముందుగా నిబంధనలు విధించారు. ఆ నిబంధనల మేరకే క్షుణ్ణంగా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేసి వాళ్ళని పరీక్షా కేంద్రం లోపలికి అలో చేస్తున్నారు. అలాగే తిరుపతిలోని బాలాజీ కాలనీలో గల శ్రీనివాస జూనియర్ కళాశాల కేంద్రం వద్ద మనం ఉంటున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము విజువల్స్లో ప్రధానంగా వాళ్ళ విద్యార్థులని తనిఖీలు చేసి పంపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మొబైల్స్ లోపలికి అక్కడ సపరేట్ కౌంటర్ ఉంది. లోపల కౌంటర్లో మొబైల్స్ ప్లస్ వాళ్ళు తీసుకునే బ్యాగ్స్ ఇవన్నీ కూడా అలాగే అన్నీ కూడా రిమూవ్ తీసి పెట్టేసి ఓన్లీ పెన్ను ప్లస్ పేపరు వాళ్ళ ఆధార్ కార్డు వీటిని మాత్రం తీసుకుని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ విధంగా ముందస్తు చర్యలు అయితే లోపల టీటీడీ కళాశాల కాబట్టి ఇక్కడ ప్లేస్ ఎక్కువగా ఉన్న దానితో ఫస్ట్ ఎంట్రన్స్ గేట్లోనే అందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. లోపల సపరేట్గా వాళ్ళకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంటే మొబైల్ పెట్టుకునేదానికి బుక్స్ లకేసి పెట్టేదానికి సపరేట్ కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. వాటిలన్నింటిని కూడా తీసి పెట్టేసి ఓన్లీ విద్యార్థులు మాత్రం కళాశాల కేంద్రానికి మాత్రం అలో చేస్తారు. ఆ విధంగా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అదే కాకుండా అంటే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఎగ్జామ్స్కి అయితే వస్తున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారండి, ఎక్కడి నుంచి వచ్చారండి? తిరుపతి, అనంతపురం నుంచి. మీరు ఎవరు రాస్తున్నారు? మా మిస్సెస్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యారమ్మా? ఇది ఫస్ట్ టైం నేను గ్రూప్ 2 రాసినది. ఇదే మెయిన్స్ ఇప్పుడు క్వాలిఫై. ఇక్కడ ఈ సెంటర్ పడిందమ్మా? ఈ సెంటర్ పడిందండి. అలాగే వీళ్ళు ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ అబ్బాయి అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్నారు సార్, ఎవరు రాస్తున్నారు సార్? వైఫ్ రాస్తున్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఏర్పడి దగ్గర నుంచి సార్. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కాడ ఇక్కడ ఎట్లుంది సార్ అంతే సిచ్యువేషన్? అంటే పోలీసులు ఎగ్జామ్స్ అంతే పూర్తిగా బందోబస్తు ఎట్లుంది సార్? చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు సార్. ఇన్ టైంలోనే అందరూ వచ్చి అటెంప్ట్ చేస్తూ ఉన్నారు సార్. అంటే వీళ్ళు మొబైల్స్ అలో చేస్తున్నారు కదా, లోపల కౌంటర్ అని ఏర్పాటు చేస్తారు, ఎట్లా సార్? కౌంటర్ అన్ని అరేంజ్ చేస్తున్నారు సార్. లోపల అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ పక్కగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా పకడ్బందీగా అన్ని సదుపాయాలు చేస్తున్నారు. అలాగే ఈ పరీక్షా కేంద్రాల వద్ద చూస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి రాయలసీమ జిల్లాలో అనంతపురము, కడప, అలాగే కర్నూలు, చిత్తూరు, అలాగే ఈ జిల్లాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద భారీ స్థాయిలో గుమికూడారు. వారు అది ఏ సెంటర్లో ఏ హాల్లో ఎగ్జామ్ పడింది అనేసి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డుల ద్వారా చెక్ చేసుకుంటున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఓకే, దేనికి గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారు మీరు? గ్రూప్ 2 ఎగ్జామ్కే కదా వచ్చాను. ఓకే, మీరు ఇప్పుడు ఫస్ట్ టైమా ఇదివరకు ఎప్పుడైనా రాశారు? లేదు, నా ఫస్ట్ టైం. ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఎట్టుందండి సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ? ఇప్పుడే వచ్చాను, పర్లేదు. ఓకే, అలాగే మరింతమంది విద్యార్థులు అయితే ఉంటారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? యాక్చువల్గా కర్నూలు నుంచి వచ్చాను సార్. సెంటర్ ఇక్కడే పెట్టుకున్నాము. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇదివరలో ఎప్పుడైనా రాశారు? ఇంతకుముందు రాశాను సార్, ఇప్పుడు సెకండ్ టైం రాశాను సార్. ఎట్లుంది సార్ మీకు ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు సెకండ్ టైం రాస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఎట్లుంది? ఫస్ట్ టైం అనుకుంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కండక్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. దీనిపైన తొందరగా అందరూ మంచిగా రాసి మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మరింతమంది పేరెంట్స్ కూడా ఉంటున్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సార్, మీరు చెప్పండి, పేరెంట్సే కదా మీరు? ఇక్కడే తిరుపతి. ఇవాళ ఎగ్జామ్ రాసి ఫస్ట్ టైమా ఇదివరకు ఎప్పుడైనా రాశారు? ఫస్ట్ టైం. అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? పోలీస్ బందోబస్తు కానీ సెకండ్ ఇక్కడ స్టూడెంట్స్కి వీటికి అన్నీ ఎట్లున్నాయి? ఎట్లా అనిపిస్తుంది?
బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఈ ప్రధానంగా అంటే ముందస్తు అధికారులు సెక్యూరిటీ పరంగా అంటే టీటీడీ రెవెన్యూ అధికారులు, టీటీడీ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టిన కారణంగానే విద్యార్థులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే చేపట్టారు. చందు, అంటే ఒక ఏపీఎస్సి ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఎగ్జామ్ జరుగుతుందని, అంటే చాలామంది కూడా ఉంటుందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లో చాలా మీరు అన్నట్టు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎగ్జామ్ సెంటర్స్కి వస్తున్నటువంటి స్టూడెంట్స్ కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు ప్రయాణంలో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఎగ్జామ్ సెంటర్లకి రావడానికి? మరోవైపు చూస్తే 9:45 ఎంట్రీ లాస్ట్ అంటూ చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదా అనేది? ఎస్ చందు, ఇప్పుడు అదే ఆల్రెడీ ఇదివరలోనే ప్రకటించింది ప్రభుత్వం వాళ్ళ ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయనేసి. దాని మేరకే వీళ్ళైతే ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లన్నీ చేసుకునేసి ఇక్కడ పరీక్షా కేంద్రం కాడికి వచ్చారు. సార్, ఈ పరీక్షా కేంద్రంలో ఇవాళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏంటండి ఎటు తిరగండి ఒక్క నిమిషం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. ఓకే, ఇప్పుడు మీరు జర్నీలో ఏమైనా ఇబ్బందులు పడ్డారు? ఏంటి ఇక్కడ ఎట్లుంది? ఏం లేదు, యాక్చువల్గా మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాము. క్యాన్సిల్ అవుతుందేమో అనుకొని వెయిట్ చేసాము. లాస్ట్ ఈవినింగ్ బయలుదేరి నైట్కి వచ్చాము. నైట్ వచ్చి రూమ్ తీసుకొని ఎగ్జామ్ మేడం వెళ్తున్నారు ఇప్పుడు. యాక్చువల్గా మార్నింగ్ ఎవరు రావాల్సింది నిన్న మార్నింగ్. డ్యూ టు దట్ కన్ఫ్యూజన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ దేర్ ఆర్ నాట్, వీ హ్యావ్ స్టార్టెడ్ అట్ ఈవినింగ్. నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఓకే, మీరు ఇదివరలో క్యాన్సిల్ అవుతుందని భావించారు కదా, మళ్ళీ మీకు ఎవరు క్లారిటీ ఇచ్చారండి? మేము యూట్యూబ్లో టీవీలో చూసుకొని చేసుకున్నాం. ఇది పేరెంట్స్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ పడ్డారు మొదట్లో. అంటే మేము ఒక ఎగ్జామ్స్ ఉంటుందా లేదా అనేది ప్రధానంగా కన్ఫ్యూజ్ అయితే పడ్డారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఒక చిన్న బేబీతో ఎగ్జామ్ రాసేదానికి వస్తున్నారు. వాళ్ళని అడిగి, మేడం మీరు ఎగ్జామ్ రాసేదానికి వచ్చారా? చిన్న బేబీని పట్టుకునేసి. ఇప్పుడు ఎగ్జామ్ ఇది ఫస్ట్ టైమా ఇదివరలో ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? లేదు, ఇదే ఫస్ట్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? శ్రీకాళహస్తి. ఈ చిన్న చంటి పాపని అంటే చిన్న స్మాల్ బేబీని దాదాపు 4 నెలల బేబీని తీసుకునేసి ఎగ్జామ్ రాసేదానికి వచ్చారు. చూస్తున్నాం ఇప్పుడు మన విజువల్స్లో కూడా చూసాము. అంటే ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టారు. దీని కారణంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా అనేక రకాల భద్రతాపరమైన చర్యలు అయితే చేపట్టారు. అయితే పేరెంట్స్లో మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ పడ్డారు. అంటే సోషల్ మీడియాలో వీటిలో వైరల్ అవుతున్నటువంటి ఈ వార్తలను చూసి కొంతమంది కన్ఫ్యూజ్ పడ్డారు. దాంతో మళ్ళీ ఫైనల్ అంటే ఇవాళ ఎగ్జామ్ ఉందని తెలుసుకున్న తర్వాత అప్పటికప్పుడు బయలుదేరి సరే వచ్చారు. సార్, ఇప్పుడు భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏంటి ఇక్కడ ఎట్లుంది సార్ సిచ్యువేషన్? ముందస్తు చర్యలు ఎలా చేపట్టారు సార్ మీరు? ఇక్కడ అన్ని మన ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు అన్ని భద్రత అన్ని ఫిషింగ్ చేసి పకడ్బందీగా వాళ్ళని ఏమి సెల్ ఫోన్లు అన్నీ బయటనే పెట్టిపించి వాళ్ళన్ని ఉమెన్ పీసీలతో వాళ్ళకి చెక్ చేయించి భద్రత అన్ని ఆదేశాల మేరకు బాగా చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఇక్కడ ఇది కొంత ఇంత ఇదిగా ఉంది అంటే పేరెంట్స్ అంతా వస్తున్నారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? వీళ్ళందరినీ పేరెంట్స్ లోపల ఎవరిని అలో చేయడం లేదండి. అందరినీ బయట పంపించేస్తున్నాము. ఓన్లీ క్యాండిడేట్స్ని మాత్రము పంపించి లోపల ఫిషింగ్ చేసి అన్ని సెల్ ఫోన్లన్నీ బయటనే పెట్టిపించేసి బ్యాగులు కూడా బయటనే పెట్టిపించేసి ఓన్లీ వాళ్ళని క్యాండిడేట్ మాత్రం లోపల అలో చేస్తున్నాం. అంటే ఇప్పుడు సెల్ ఫోన్లో లోపలికి వెళ్తున్నారు, అక్కడైనా కౌంటర్లు ఏర్పాటు చేశారు? అక్కడ కౌంటర్ చేశారు, 4 కౌంటర్లు చేశారు. వాళ్ళకి ఒక స్లిప్ ఇస్తారు. పోయిన తర్వాత వాళ్ళకి 5:30కు ఆ ప్రాంతంలో వాళ్ళు సెల్ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది ప్రధానంగా జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిన కారణంగానే ఇవాళ పూర్తి స్థాయిలో భద్రత చేపట్టి ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు అంటే మన పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సజావుగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేందుకు అధికారులు అన్ని విధాల చర్యలు చేపట్టారు. మీరు ఎగ్జామ్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఇవాళ ముందస్తు చర్యలు అయితే చేపట్టిన కారణంగానే ప్రజలందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ప్రశాంతంగా విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా పరీక్షలు రాస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పరీక్షలు సజావుగా చేస్తున్నారు. అయితే నిన్నైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వైరల్ అయినటువంటి వార్తలను చూసి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనే ఒక రకమైన ధోరణి అయితే పేర్కొన్నారు.
దాంట్లో భాగంగానే ఇవాళ చెప్పు సార్ ఓకే, ఇది పరిస్థితి. మనం సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వాటి కథనాలను పరిగణలోకి తీసుకుని ప్రధానంగా ఉండదు అని చెప్పి భావించారు. కానీ ఉందని చెప్పేసి అధికార యంత్రాంగంలో యూట్యూబ్లో వాటిలో అధికారులు మెసేజ్ పూర్తి స్థాయిలో పేర్కొనడంతో అప్పటికప్పుడే పేరెంట్స్ విద్యార్థులందరూ కూడా బయలుదేరి వచ్చి ఎగ్జామ్స్ రాసుకునేందుకు సిద్ధమైనారు. ఇప్పుడు పరీక్షా కేంద్రాల్లో మనం చూస్తున్నాం విద్యార్థులందరూ కూడా సజావుగా వెళ్ళేసి ఎగ్జామ్ రాసుకునేదానికి సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో 10 గంటలకి ఎగ్జామ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చంద్రు. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.